హాయ్ హలో నేను మీ రివ్యూస్ అలర్ట్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి సూర్య నటించిన కంగువా ట్రైలర్ రెస్పాన్స్ అండ్ రియాక్షన్. సూర్య నటించిన కంగువా మూవీ అక్టోబర్ 10న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో 2 నెలల ముందే ట్రైలర్ను విడుదల చేశారు మేకర్స్. మరి ఆ ట్రైలర్ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం. కంగువా కాలీవుడ్ స్టార్ హీరో సూర్య, డైరెక్టర్ శివ కాంబినేషన్లో వస్తున్న పీరియాడికల్ యాక్షన్ ఫిలిం పాన్ ఇండియా రేంజ్లో దాదాపు 350 కోట్లతో ఈ మూవీని తెరకెక్కించినట్లు తెలుస్తుంది. స్టూడియో గ్రీన్స్ మూవీ క్రియేషన్స్ బ్యానర్లో నిర్మాత జాన్వెల్ రాజా, వంశీ ప్రమోదులు అత్యంత భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అక్టోబర్ 10న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో 2 నెలల ముందే ట్రైలర్ను విడుదల చేశారు మేకర్స్. మరి ఆ ట్రైలర్ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం. స్టార్ హీరో సూర్య నటించిన లేటెస్ట్ మూవీ కంగువా. ఈ సినిమాపై ఇటు ప్రేక్షకులు అటు సినిమా వివేక్షణలు భారీ అంచనాలు నెలకొన్నాయి. పైగా సూర్య ఇందులో 6 విభిన్న గెటప్స్లో కనిపిస్తాడని టాక్ ఉండనే ఉంది. అది కాక ఇప్పుడే విడుదలైన పోస్టర్స్, టీజర్స్, ఫైట్ సాంగ్ ప్రేక్షకులు విపరీతంగా ఆకట్టుకున్నాయి. దాంతో సినిమాపై భారీ హైప్ వచ్చింది. ఇప్పటి వరకు సినిమా చరిత్రలో రాని ఒక కొత్త కాన్సెప్ట్తో ఈ మూవీ రాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక 2 నెలల ముందే ట్రైలర్ను రిలీజ్ చేసి కొత్త సాంప్రదాయానికి శ్రీకారం చుట్టడం కాక అందరినీ షాక్ కూడా గురి చేశారు. ఇక ట్రైలర్ విషయానికి వస్తే ముందు నుంచి అనుకున్నట్లుగానే ఈ సినిమా విజువల్స్ వండర్గా ప్రేక్షకులు ఐ ఫెస్ట్ ఇవ్వబోతున్నట్లు ట్రైలర్ చూస్తేనే తెలుస్తుంది. 2 తెగల మధ్య సాగే పోరాటంగా ఈ మూవీ ఉండబోతుందని అర్థమవుతుంది. విదేశాలకు సంబంధించిన ఒడ్డును చూపించి క్యూరియాసిటీకి మరింత పెంచాడు డైరెక్టర్. ఇక సముద్రంలో వచ్చే యాక్షన్ సీక్వెన్స్కు ప్రేక్షకులు మైండ్ బ్లాక్ అవుతుంది. కాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ విలన్గా తన నటనతో చాలా బాగా అట్రాక్ట్ చేశాడు. అడవులో వచ్చే యాక్షన్ సీన్స్ గురించి చెప్పుకోవడానికి మాటలు చాలా. ఎంత చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తాయి. సూర్య నట విశ్వరూపం చూపించాడు. అతడు కనిపించే ప్రతి సీన్కు థియేటర్ దద్దరెళ్ళిపోతుంది. చివర్లో ముసలిని చంపే సీన్ అయితే హైలైట్. లాస్ట్లో వ్యక్తి ఫేస్ని రివీల్ చేయలేదు మేకర్స్. బహుశా అతడు సూర్య తమ్ముడు కార్తికేయని కామెంట్ చేస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్తో